దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరొక గురువారం చూసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చారు. రండి, దేవుని వాక్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో మనం మనస్సుకు తెచ్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడుతోంది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యక. చూడండి, ఇక్కడ దేవునికి నీ హృదయంలో, నీ మనసులో దేవునికి ఎంతగానో చోటిచ్చే ఉండాలి. కారణం ఏంటంటే, ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయంలో ఉండేవాడు. కనుక ఆయన ఊరికే పైన ఉండేవాడు కాదు. ఎవరైతే హృదయాన్ని ఇస్తారో వాళ్ళ హృదయంలో ఆ దేవాది దేవుడు నివాసం చేస్తాడు. కనుకనే నీ మనస్సులో ఆయనకి చోటు ఇవ్వాలి, నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. కనుక అట్లా ఈ దినాల్లో ఎన్నో రకాలటువంటి బాధలకు, బలహీనతలకు, రోగాలకు, రకరకాలటువంటి పరిస్థితులకి గురైపోతూ ఉంటున్నారు. కనుకనే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ కార్యము సఫలం చేయాలంటే ఆయన నిన్ను అన్ని విధాలుగా ఆదుకోవాలి, కాపాడాలి. రకరకాలటువంటి పరిస్థితులు మనమే భుజానేసి తిరుగుతున్నాం, కానీ దేవునికి అవకాశం ఇవ్వట్లా. నీ హృదయంలో ఇవ్వట్లేదు, నీ మనసులో ఇవ్వట్లేదు. ఇవన్నీ కారణం చేత నిన్ను నువ్వే ధైర్యపరచుకున్న కొన్ని పరిస్థితులు. కనుక దేవునికి నీ హృదయంలో చోటి, నీ గృహంలో ఇవ్వు. నీ యొక్క పిల్లలైన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని కోరికను నువ్వు కాదు అని అంటే వచ్చే నష్టం ఏంటంటే అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, శోధనలు. అలాంటి వాటికి త్రోవ ఇయ్యకుండా దేవునికి మాత్రమే నువ్వు బానిసగా ఉండాలన్నది దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. కనుక ఆయన కోరికను నువ్వు తీర్చాలని అనుకుంటున్నావంటే ఇప్పుడే, దేవా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా మనసులో నీకు చోటిస్తున్నాను. ఎందుకంటే కారణం అందరికీ అన్ని రకాలుగా తినటానికి, ఉండటానికి, తిరగటానికి, సుఖభోగాలకి అన్నీ ఉంటాయి, కానీ దేవునికి మాత్రము స్థానం ఇయ్యరు. కనుక ఈయన కారణం చేత అనేకమైన ఇబ్బందులకి గురైపోతున్నారు. పిల్లరా, మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ దేవునికి మాత్రమే మీరు హృదయం ఇవ్వండి. కనుకనే దేవాది దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ మనసులో నాకు చోటు కావాలని అంటున్నాడు. కనుకనే అట్టి రీతిగా దేవునికి నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అట్టి రీతిగా దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్.